చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరస్పర పొగడ్తలు తప్ప ప్రభుత్వ అసలైన ఫ్యాక్ట్స్ ప్రజల ముందు పెట్టడం లేదు. ప్రస్తుతం 6.5 జీడీపీ గ్రోత్ ఉంది. 2047 మన గ్రోత్ రేట్ 11.5 సంవత్సరానికి అవ్వాలి. అప్పుడే చంద్రబాబు 2047 విజన్ సౌకర్యం అవుతుంది. ఆర్గనైజ్ మరియు అన్ఆర్గనైజింగ్ చాలా వ్యత్యాసం ఉంది. సౌత్ ఈస్ట్ దేశాలు జీడీపీ ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు తీసుకోరు. గొప్పలు చెప్పుకోవటానికి తప్ప వాళ్ళ స్థాయి చేరుకోవటానికి వాళ్ళు చేసిన కృషి ఎందుకు చేయము. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ కంటెస్టెంట్ జీవి సుందర్. మీ అందరికీ తెలుసు, నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నానని. అయితే పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు బిజినెస్లో, ఎకనామిక్స్లో అది స్టడీ చేస్తున్నాను. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అది స్టడీ చేస్తే ఆయన ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ డ్యూ ఎలా ఉందంటే వీక్లీ లేదంటే మంత్లీ ఓ సబ్ పెట్టడం, ఆ సబ్లో నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మనందరం గొప్ప, ఇలాగా పొగడ్తల సభలో ఉంది. కానీ రియల్ టైంలో అసలు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, రియల్ ఇంట్రెస్ట్ దాని మీద తీసుకోవడం అనేది అయితే కనిపించట్లేదు. ఈరోజు యాజ్ లీడర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదంటే లీడర్స్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టాలి. రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టి రియాలిటీలో ఉండాలి. అంతేగాని ఒక రోజీ పిక్చర్ ప్రజలకు చూపించి ఆ రోజీ పిక్చర్ ద్వారా విజన్ 2047లో ఏదో జరిగిపోద్ది అంటారు. ఏదో ఎలా జరిగిపోతుందండి? ఈరోజు మన జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంది. జీడిపి గ్రోత్ రేట్ 6.5% ఉంటే 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుందంట. నిజంగా 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోవాలంటే మన గ్రోత్ రేటు ఎవ్రీ ఇయర్ 11.5%లో గ్రో అవ్వాలి. నిజంగా అవుతుందా? పోనీ ఇండియాయే కాదు, ప్రపంచంలో ఏ దేశం అన్నా ఇప్పటి వరకు 11.5% గ్రోత్తో జీడిపి గ్రోత్ జరిగిందా? జరగలేదు. మరి జనాలను పిచ్చోలు చేయడం కాకపోతే దీన్ని ఏంటండి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఆర్గనైజ్ సెక్టర్కి అన్ఆర్గనైజ్ సెక్టర్కి మధ్యన తేడా చాలా పెరుగుతుంది. గొప్ప వాళ్ళు రోజు రోజుకి గొప్ప వాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు రోజు రోజుకి పేదవాళ్ళు అవుతున్నారు. ఈ డిస్పారిటీ చాలా అంటే చాలా ఎక్కువ పెరుగుతూ వస్తా ఉంది. మనం చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండెక్స్ గ్లోబల్గా చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ చూసుకుంటే ఇండియా ప్రపంచంలో 140th ర్యాంక్లో ఉంది. అదే కనుక ప్రపంచ కుబేరులు బిలినియర్స్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియాది 3rd ప్లేస్. ఆయన గర్వంగా చెప్పే జర్మనీ, బ్రిటన్, అమెరికా, చైనా ఇటువంటి దేశాలన్నిటికన్నా సంపన్నులు భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. నెంబర్ 3 పొజిషన్లో ఉంది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ జనరల్ పబ్లిక్ చూసుకుంటే 140th ప్లేస్లో ఉంది. దీన్ని బట్టి మన దేశంలో గొప్ప వాళ్ళు ఎక్కువే, పేదవాళ్ళు కూడా ఎక్కువే. ఇది గమనించండి. ఇప్పుడు మరి ఈ డిఫరెన్స్ని ఏ రకంగా తగ్గించాలి గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి మధ్యన? ఇప్పుడు ప్రభుత్వాలు మనం బడ్జెట్ అలొకేషన్ చూసుకుంటే మన జీడిపిలో ఇప్పటి వరకు అంటే చంద్రబాబు గారి లైన్లోనే వెళ్దాం. ఆయన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ మలేషియా, సింగపూర్ ప్రతిసారి ఆయన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారు. మరి జీడిపిలో వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్లో అదే దేశాలని ఎగ్జాంపుల్ కింద ఎందుకు తీసుకోరు? మలేషియాలో ఎడ్యుకేషన్కి 10% కేటాయిస్తే వాళ్ళ జీడిపిలో మన ఇండియన్ గవర్నమెంట్ 3% కేటాయిస్తుంది. మలేషియాలో హెల్త్ కేర్కి 3.5% కేటాయిస్తే మన ఇండియాలో ఏ రోజున కూడా 0.7% కన్నా ఎక్కువ జీడిపి మనకు కేటాయించినట్టు లేదు. ఇటువంటి పరిస్థితులు అంటే గొప్పలు చెప్పుకోవడానికి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు మనం చూస్తాం. కానీ
ఆ గొప్పలు వాళ్ళు ఆ స్థాయికి మనం రీచ్ అవ్వడానికి వాళ్ళు వెళ్ళిన విధానాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వం? ఒకసారి గమనించమని చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాను. అంటే ఒకటనే కాదండి, అంటే ఒక సబ్జెక్ట్ అని కాదు, ప్రతి సబ్జెక్ట్లోని ఇక్కడ గవర్నమెంట్స్ టాప్ డౌన్ అప్రోచ్ వైపు వెళ్తున్నాయి. అంటే ఫస్ట్ ఇప్పుడు 2047 కల్లా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటారు. ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే గవర్నమెంట్ గ్రోత్ రేటు 7% ప్రిడిక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ డేటా బట్టి 7% జీడిపిలో ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఆ 7% జీడిపి కూడా ఆర్గనైజ్ సెక్టర్, అంటే ఇప్పుడు టాటా ఉంది ఆర్గనైజ్ సెక్టర్, అదాని ఉంది ఆర్గనైజ్ సెక్టర్, రిలయన్స్ ఉంది ఆర్గనైజ్ సెక్టర్, లేదంటే హిందుస్థాన్ యూనిలివర్ ఉంది ఆర్గనైజ్ సెక్టర్, ప్రెస్టీజ్ ప్రెజర్ కుక్కర్ ఉంది ఆర్గనైజ్ సెక్టర్. ఇలాగా ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ గ్రోత్ రేట్ ని తీసుకుని ప్రభుత్వాలు మన ఇండియా గ్రోత్ రేటు అని చూపిస్తుంది. కానీ మన జీడిపిలో 55% ఆర్గనైజ్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తే 45% అన్ఆర్గనైజ్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లేబర్, అంటే ఉద్యోగస్తుల వైపు చూసుకుంటే 95% ఆర్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తున్నారు ఎంప్లాయీస్, ఓన్లీ 5% 95% అన్ఆర్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తున్నారు ఎంప్లాయీస్, ఓన్లీ 5% ఆర్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తారు. మరి ఈ కాంట్రిబ్యూషన్ ఎలా ఉన్నప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేబర్ ఇంటెన్సివ్గా ఉండాలి. ప్రభుత్వాలు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ మనీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆర్గనైజ్ సెక్టర్ వైపు వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? ఓన్లీ ఆర్గనైజ్ సెక్టర్స్కి ఎందుకు చేస్తున్నాయి అంటే ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ లంచాలు ఇవ్వలేవు కాబట్టి, అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వన్ మ్యాన్ షో కాదు కాబట్టి. ఆర్గనైజ్ సెక్టర్స్ అయితే మనం చూసాం